యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైన పగవారికైన పంచును సమతా మమత కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైన పగవారికైన పంచును సమతా మమత ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు కలిగిన భార్య ఇంటికే దీపము కలిగిన భార్య ఇంటికే దీపము సంఘమనే ఆవధువునకు నిజమైన రూపము సంఘమనే ఆవధువునకు నిజమైన రూపము కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైన పగవారికైన పంచును సమతా మమత తండ్రి వలె ఓదార్చి తల్లి వలె శరదీర్చి మిత్రుని వలె భర్తకు ఎప్పుడు తోడుగా నిల్చును తండ్రి వలె ఓదార్చి తల్లి వలె శరదీర్చి మిత్రుని వలె భర్తకు ఎప్పుడు తోడుగా నిల్చును దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత తన వారికైన పగవారికైన పంచును సమతా మమత పంచును సమతా మమత బ్రతుకు దినములన్నీయును భర్తకు మేలే చేయును దీనులకు దరిద్రులకు తన చేయి చాపును బ్రతుకు దినములన్నీయును భర్తకు మేలే
మమ్మలను అతిమిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకై వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఘనకరముగా, శుభకరముగా, దీవెనకరముగా ఈ కార్యమును మీరు జరిగించువారే కనుక మీకు స్తుతులు చెల్లిస్తూ కార్యమంతటిలో కూడా ప్రభువా మీరే సహాయం అందించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. పరిశుద్ధాత్మకి నామమున ఆమేన్. దేవా మామును కుమారులు తెలుసుకున్నట్లు అనుగ్రహించున్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగన మాముని నీ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తునందల నమ్మకమును బట్టి ఆనందించచ్చు. ఈ వివాహ మహోత్సవంలో జతపరచబడుతున్నటువంటి సునీల్, గీతారాణిలను, వారి బంధువులను, రక్త సంబంధికులను, కుటుంబీకులను, చేరువచ్చినటువంటి దైవజనులను బట్టి, ఆర్కెస్ట్రా వారిని బట్టి, అట్లాగే ఫోటోగ్రాఫ్స్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కార్యమంతానైనా ఈ మహోత్సవానికి మరి ముఖ్యంగా నీ నామానికి మహిమకరంగాను, కూడి వచ్చిన బిడ్డలకు దీవెనకరంగాను, జతపరచబడుతున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చుందండి. కమనీయ
పత్రిక పాఠ్య భాగం పెండ్లి కుమార్తె తరపు వారు సిద్ధంగా ఉండాలి. సెయింట్ లూక్ లూథరన్ మందిరపు సెక్రటరీ గారు పాకెర్ల జైబాబు గారు సిద్ధంగా ఉండాలి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వారిని రప్పించెను. జీవము గల ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు వానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నెర్లలో నుండి తీయబడెను గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు కుమారుని యొక్క చిన్నమ్మ గారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో పెండ్లి కుమార్తె గీతారాణి తరపున వారి సంఘ బిడ్డలు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల వరకు చదవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత పురుషుల వలె తమ భార్యములు ప్రేమింపబదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భార్య యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఆమె పెండ్లి కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో పాకెర్ల జైబాబు గారు సువార్త పాఠ్య భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఈ పరిశుద్ధ వివాహముల కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. 3వ దినమున గలిలలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయమనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు జ్ఞాపకం చేసుకున్నారు, దీవించారు, ఆశీర్వదించారు, నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే గీతను మీరు ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఇదిగో నా ప్రభా ఈ ఘనమైన కార్యక్రమమునకు ప్రభా బిడలను మీరు సిద్ధపరిచారు, నీకు వందనాలు. ఇదిగో ఈ వివాహ కార్యక్రమము
గత కాలంలో రాపాకపేటలోను చెమ్మనిపేటలో పరిచర్య చేసినటువంటి దైవజనులు రెవరెండ్ రాజేష్ కుమార్ గారు ఇది నాన్న మరి సందేశం ఇవ్వాలి. మన బిడ్డలు వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలో వారికి అర్థం కాదు. ఏ వివాహానికి వెళ్ళినా ఆ వివాహంలో మనం చేసే కార్యక్రమాలు ఏంటనంటే వచ్చినటువంటి మనం త్వరగా అయిపోవాలి. ఇక్కడ దైవానికి చోటు ఉండదు, దేవుని వాక్యానికి చోటు ఉండదు. కనుకనే ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నా, వచ్చినటువంటి మీరు వివాహమైనటువంటి వారు, వివాహం కాబోయేటువంటి వారు, ప్రస్తుతం వివాహం ద్వారా జతపరచబడ్డానికి మన ముందు వేదిక మీద పెండ్లి కుమారుడుగా పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడినటువంటి ఇరువురు బిడ్డలు కొద్ది నిమిషాలు, ఎక్కువ మిమ్మలను మరి చెప్పి ఇబ్బంది పెట్టను కానీ ఒక 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు వినాలని ప్రేమతో మేము మనవి చేస్తున్నాం. ప్రభునందుకి ఎఫెసీ పత్రికలో పౌలు గారు కుటుంబ వ్యవస్థను గురించి రాస్తూ ఆయన వ్రాయబడినటువంటి మాటల్లో ఒక మాట, ఈ మర్మము గొప్పది అని చెప్పి వ్రాశారు. కుటుంబ వ్యవస్థ ఒక మర్మము అనేటువంటి విషయాన్ని, దాన్ని ఇంగ్లీష్లో మనమందరం కూడా మిస్టరీ అని అంటాం. ఈ మిస్టరీ అనే పదం గ్రీక్ పాలకులు ఉండేవారు. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం మీద దాడి చేస్తూ వారు పబ్బం గడుపుకున్నటువంటి దినాలను మనం చూస్తాం. ఈ రాష్ట్రాలుగా ఉండి రాజ్యాలుగా వెలసిల్లుతున్నటువంటి గ్రీకు దేశంలో రాజు మంత్రి వీరిరువురు కూడా రాజ్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. రాజు మంత్రి మధ్య జరిగినటువంటి సంభాషణ మూడవ వ్యక్తికి తెలియకూడదు. ఎందుకంటే అది చాలా కాన్ఫిడెన్షియల్, చాలా రహస్యమైనటువంటిది. వారి యొక్క పరిపాలన విధానంలో కానీ లేదా ఏదన్నా ప్రాంతంపై దండయాత్ర చేసే విషయంలో కానీ వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమైనా సరే చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. కాబట్టి మూడవ వ్యక్తికి అది తెలియకూడదు. 2 ఏంటనంటే ఆ దినాల్లో సివిలైజేషన్ స్టార్ట్ అయినటువంటి దినాల్లో, నాగరికత ప్రారంభపు దినాల్లో వాటిని యుద్ధ రాజ్యాలు అనేవారు. నాడు యుద్ధాలు చేసుకునేవారు. ఎందుకు యుద్ధాలు అనంటే నాటి దినాల్లో సారవంతమైన ప్రాంతాలు కానీ లేక మానవుడే ఈ యొక్క వరిని కానీ లేక ఇంకేదైనా వేసి పండించుకుని వాటి ద్వారా పోషింపబడే దినాలు కావు. ఎక్కడ వర్షం ఉంటే అక్కడే పంటలు, ఎక్కడ ఏదైతే అంటే ప్రాంతాలు సారవంతంగా ఉన్నాయో అక్కడే ఆ యొక్క ఆహారపు నిలువలు ఉండేవి. అందుకోసం నాటి దినాల్లో ఆహారం కోసం దండయాత్రలు చేసేవారు. మనం ఇశ్రాయేలీల యొక్క చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ చరిత్రలో కానానులో కరువు రాగా వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారని చదువుతూ ఉంటాం. కాబట్టి యొక్క అర్థం మరొకసారి చెప్తున్నాను, రహస్యమైనది, మూడవ వ్యక్తికి అది తెలియకూడదు అనేటువంటిది రాజు మంత్రి దగ్గర ఉపయోగించినటువంటి ఆ యొక్క మాట. దాన్ని ఇంగ్లీష్లో మిస్టరీ అని అన్నారు, తెలుగులో మర్మము అని చెప్పారు. ఈ మర్మము ఏమిటి అని అంటే ఇప్పుడు నూతనంగా జతపరచబడుతున్నటువంటి వివాహమైనటువంటి వారిని గురించి ఎన్నో విషయాలు వింటారు, ఎన్నో కుటుంబాలను చూస్తారు, ఉంటారు. మాకు వివాహమైన తర్వాత ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి అని వారు కూడా ఇప్పటికిప్పుడే కలవాలంటే కొంచెం కష్టమే. ఎందుకనంటే డాక్టర్ గారు ఏమన్నారంటే వివాహం అనంటే తిమ్మిరి అన్నారు ఆయన. వివాహం అంటే ఏంటంటే వైవాహిక జీవితంలో వారు ముందుకు వెళుతున్న కొలిది వాళ్ళకి అర్థమవుతుందట అలా స్పష్టంగా. స్త్రీలారా మీ భార్యలను ప్రేమించుడి. ఎప్పుడనంటే వారి దాంపత్య జీవితంలో కొనసాగుతున్నటువంటి దినాల్లోనే. కాబట్టి కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కొన్ని వాక్యం చెప్పిన విధంగా నేటి దినాల్లో యవ్వనస్తులు ఉండట్లా, అలాగే తల్లిదండ్రులు సమాజం కూడా ఉండట్లా ఈ దినాల్లో. అందునిమిత్తమై మరి సునీల్ దైవ భక్తిలో పెంచబడినటువంటి బిడ్డ, సాఫ్ట్ నేచర్ బిడ్డ నాకు తెలుసు కాబట్టి వాళ్ళ తల్లిగారు కూడా ఎడ్యుకేటెడ్స్, అందరూ చదువుకున్నటువంటి వారు, ఎవరు అజ్ఞానులుగా లేరు. ఈ చదువు పెరగటం మూలంగా కూడా
జ్ఞానము మితిమించి ఏమవుతుందంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నటువంటి దినాలు కనుక ఈ అజ్ఞాన దశలో ఉన్న ఒక రకంగా మనం చెప్పాలంటే మనకి మధ్యయుగానికి ముందు ఒక పదం ఉపయోగిస్తారు ఏంటనంటే చీకటి యుగం అని. ఆ యుగంలో సునీల్ అలాగే గీతారాణికి నేను ప్రేమతో మనవి చేసేది ఏమిటి అని అంటే మీరు గనక అనుదినము ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మీరు కలిగి ఇరువురు కలిసి ప్రార్థించడం, దేవుని యొక్క సహాయం మీకు ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని కరంగా ఉంటుంది. ఈ మర్మాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి యవన ప్రాయులు ఉన్న బిడ్డలు జతపరచబడుతున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పౌలు గారు అంటాడు, ఈ ముద్దుగా పెంచుతారు తల్లిదండ్రులు. కాబట్టి ఏదైనా చిన్న కష్టం వచ్చే మాట సునీల్ గారు కనుక అన్నారు అనుకోండి, వెంటనే అమ్మా ఇలాగన్నాడు మీ అల్లుడు అని అంటే ఆయన ఎవరు అని చెప్పి అంటది ఆవిడ. లేదు తోబుట్టు, లేకపోతే వారి యొక్క తాతయ్య గారు అని చెప్పేసి అంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ తాతయ్య ఇలాగా అని చెప్పేసి అంట నిన్నన్నారా అనేటువంటి సమస్యలు వెంటనే సునీల్ మీద నెగిటివ్ వ్యతిరేక భావం ఏర్పడుతుంది. అందుకనే గీతారాణి నీ కుటుంబ విషయంలో భర్త నీవు నీ అత్తమామల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా తెలివిగా అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టు. ఆ సమస్య ఉండకపోవడానికి గల కారణం దేవుని యొక్క సన్నిధిగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. రెండో విషయానికి వచ్చేసరికి మొదటి క్రైస్తవ కుటుంబంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభువా ఇదిగో మేము ఈ విధంగా ఉన్నాం కాబట్టి మాకైతే తెలియదు, నీ సహాయాన్ని మాకు దయచేయి అని ఎప్పుడైతే కూడా దైవ చిత్తానికి అప్పగించాలని యవన ప్రాయంలో ఉన్నటువంటి జతపరచబడు. ఇక మూడవది చివరి మాట ఏంటంటే మీ గురి యేసై ఉండాలి. అంటే మీ చివరి శ్వాస వరకు దేవుని కొరకు కుటుంబం కూడా దైవ రాజ్యాన్ని సంపాదించుకోవటమే గురి కలిగినటువంటిగా మీరు ఉండాలి అని అంటే నిత్యము దేవుని యొక్క లేఖ సిద్ధపడాలి. మూడవది మీ గురి మీ కుటుంబం నిత్య రాజ్యానికి వారసులు కావాలి. ఆశీర్వదిస్తాడు అబ్రహాము షారా వలె, ఇస్సాకు రెబ్కా వలె, అలాగే ఎలిజబెత్ జకరియాల వలె అత్తమామలకు ఇరువురు అత్తమామలకు ఈ రోజు నుంచి సునీల్ తన జీవితంలో వ్యవస్థలో జతపరచబడుతున్నటువంటి బిడ్డలకును వారి కుటుంబాలకును కూడి వచ్చిన మనందరికీ దయచేయనుగాక. ఆమేన్ ఆమేన్. ఈ ప్రత్యేక రూప్ కుమార్ గారు అబ్బుల్ గారు కుటుంబం మేము పనిచేస్తున్న దినాల్లో వారి ప్రేమ చాలా విలువైంది. అమ్మా మీకు మంచి అత్తగారు, రూప్ కుమార్ గారు మంచి అత్తగారు, మంచి భర్త, 2 ఆప్షన్స్ దేవుడికి ఇచ్చాడు. మంచి భర్త అలాగే మంచి అత్తగారు, దేవుని మహాకృప. అలాంటి కుటుంబది ఏలూరు వారి కుటుంబం. అబ్బుల్ గారు కూడా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 5 నిమిషాల సమయం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18లో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఈ వాక్యంలో జ్ఞాపం చేస్తున్నాడు. భార్యకు చెప్పాడు ఇక్కడ వాక్యంలో పౌలు గారు ఏమమ్మన్నాడంటే విధేయత. ప్రభువుని బట్టి ఇది యుక్తమై ఉందంట. విధేయులై ఉండాలి. బైబిల్లో 2 విషయాలు చెప్తాడు బలమైన. ఒకటేమో విధేయులై ఉండాలి, రెండోది లోబడి ఉండాలి. లవ్ ఈజ్ అదర్ అంటే మంచి విషయాలు మనకు జ్ఞాపం చేశాడు. విధేయత కలిగి ఉండాలని జ్ఞాపం చేశాడు. అలాగే రెండోది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకూడదు. నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి? పక్షపాతంగా చూడకూడదంట. నీ భార్యను ఎలా చూడాలంటే నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగా నీ భార్యను ప్రేమించాలి. అలాగే భార్య కూడా భర్తకు విధేయురాలై ఉండాలని ఈ వాక్యంలో మనం జ్ఞాపం చేశాడు. అందుకని ఎఫెసీయులు రాసిన పత్రికలో ఓ మాట చెప్పాడు. ఇది ఏంటంటే ఇందాక అయ్యగారు చాలా విషయాలు మనకు జ్ఞాపం చేశారు. 5వ వచనంలో ఇక్కడ అంటాడు, క్రీస్తునందు భయంతో ఒకరికొకడు లోబడి ఉండడి. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరిటి సమయాన్ని నాకు అందించిన మరి మా ప్రియులు పాస్టర్ జాన్ గారికి,
అలాగే తాడి అర్జయ్ గారు, వారి యొక్క సతీమణి గారు రాజలక్ష్మి గారికి వందనాలు తెలియచేస్తున్నాను. తలంచినటువంటి తలంపు ఈ యొక్క వివాహ వ్యవస్థకు కారణమయ్యింది. అందును బట్టి మనము ప్రభువుకి స్తుతి చెల్లించాలి. మరి దేవుని యొక్క ఆలోచన ఎంతో గొప్పది. ప్రభు అక్కడే ఆదికాండం 2వ అధ్యాయము వాక్యాన్ని చదివిన ప్రకారముగా 24వ వచనం అందు వాక్యం ఏలాగ తెలియచేసింది. ఏ మ్యాన్ షల్ లీవ్ హిజ్ ఫాదర్ అండ్ మదర్ అండ్ క్లీవ్ విత్ హిజ్ వైఫ్, దే బికమ్ వన్ ఫ్లెష్ అని ఉంది. అంటే మరి ఇంతవరకు సునీల్ బాబు తల్లిదండ్రుల యొక్క ప్రేమలో ఆయన బద్ధుడయ్యాడు. అలాగే గీతారాణి మరి జన్మస్థలము కందరవెల్లి. మొత్తము విద్యాభ్యాసం అంతా పెరిగింది, వయసుకు వచ్చింది. విద్యాభ్యాసం అంతా గొల్లవాని చెరువులో జరిగింది. కాబట్టి కార్యక్రమాలన్నీ గొల్లవాని చెరువులోనే మరి జరిగించటం ప్రభు సహాయం చేశారు. మరి గీతారాణి ఈలాగు మరి యుక్త వయస్సుకు వచ్చి ఆమె మరి ప్రభువుని అంగీకరించింది. ప్రియ బిడ్డకు నేనే బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. చాలా కాలము గోలవన్సరు మందిరమందు క్రైస్ట్ కల్వరీ చర్చిలో ఈ బిడ్డ ఎంతో పరిచర్య చేసినటువంటి బిడ్డ అని చెప్పటానికి సంతోషపడుతూ ఉన్నాము. మరి భక్తిగా పెరిగినటువంటి బిడ్డ ఈ దినాన్ని ప్రభు ఇటు విధమైన అవకాశం ఇచ్చినందులకై మరి దేవునిని మరి ప్రియకుమార్తె కూడా ఎంతో స్తుతించి ఆరాధించుట మంచిది అని దైవవాక్యం తెలియచేస్తూ ఉంది. 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయములో వాక్యము వివరించబడిన రీతిగా జీవితకాలం అంతా గీతారాణి తన పెనిమిటికి విధేయురాలుగా నడుచుకోవాలని దైవవాక్యం హెచ్చరిస్తున్న ప్రకారముగా అలాగు జీవిస్తూ పెద్దలైనటువంటి వారికి మరి అత్తమామలకు గౌరవం తెచ్చే బిడ్డగా ఉండాలని వాక్యాన్ని నేను హెచ్చరించి ముగిస్తున్నాను. ప్రియులరా, చెప్పాలి అని అంటే చాలా సమయం పడుతుంది. బిడ్డలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో వారు ముందుకు సాగాలని ఈ మాటలు హెచ్చరించి ముగిస్తున్నాను. పాస్టర్ జాన్ గారు ఒక 5 నిమిషాలు శుభాలు అందించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తా ఉన్నా. దైవజనుల అభిషేక్తులైనంటి ప్రభాకరయ్య గారికి ప్రత్యేక వందనాలండి. అలాగే వేదిక మీద ఉన్న దాసులకు ప్రత్యేక వందనాలు. మరి చిత్తవారం ప్రాంతంలో ఉన్నంటి మరి యొక్క కుటుంబాలు, రూపు కుమార్ గారి యొక్క కుటుంబము కూడా, చిట్టవారి యొక్క సంఘ విశ్వాసులు పెద్దలు వారందరూ కూడా దైవజనుడి యొక్క క్రమములో చక్కటి భక్తి కలిగిన కుటుంబాలు. ఎందుకంటే ఆయా సమయాలు నేను కూడా వెళుతూ వస్తున్న సందర్భాలు ఉన్నాయి కనుక వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క భక్తి విధానం చూసి నేను కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే గీతారాణి మాకు మేనకోడలు, మరి ఆమెకు సునీల్ గారు పెండ్లు కుమారుడుగా ఉండటం అనేది నేను కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మరి ఈ 2 కుటుంబాలు కూడా చక్కగా తెలుసున్న కుటుంబాలుగా ఉంటూ ఈ రోజున జతపరచబడబోతున్నప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. లూకా సువార్తలో మరి 1వ అధ్యాయములో 6వ వచనం మనం చదువుకున్నప్పుడు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞను చొప్పున, న్యాయ విధులు చొప్పున అదేవిధంగా గీతారాణి తన భర్తకు విధేయత కలిగి జీవించాలి. షీ మస్ట్ ఒబే ద ఐడియాస్ ఆఫ్ హర్ హస్బెండ్. అదేవిధంగా దే హ్యావ్ టు సాక్రిఫైస్ విత్ ఈచ్ అదర్. ప్రతి విషయంలో వారి యొక్క కోరికలను ఒకరికొకరు త్యాగం చేసుకోవాలి. సునీల్ కోరికలు తన భార్య, కాబోయే భార్యకు త్యాగం చేయాలి. అదేవిధంగా గీతారాణి తన భర్తను రెస్పెక్ట్ చేస్తూ ఆయన కోరికలను రెస్పెక్ట్ చేయాలి. అదేవిధంగా వీళ్ళిద్దరూ కూడా అన్యోన్యత కలిగి ప్రేమ కలిగి ఉండాలి. కేవలం ప్రేమించుట వారి కొరకే కాదు, కానీ ఈ ఇద్దరు బంధుమిత్రాదులను కూడా వారు ప్రేమించాలి. సునీల్ బంధువుల్ని గీతారాణి
ప్రేమించి వాళ్ళని రెస్పెక్ట్గా చూడాలి. అదేవిధంగా గీతారాణి బంధువులను సునీల్ ప్రేమించి రెస్పెక్ట్గా చూడాలి. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళినటి వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితికి అలంకరించెను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనం మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరునూ దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూరుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతును సుబుద్ధితోనూ దైవ భయంతోనూ దీనిని పూనుకొనవలను. ఆ హేతువులేమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారం మనుష్య జాతిని వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమకరముగా ఉంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పడి ఉన్నది. మూడవది సుఖదుఖముల్లో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పడినది. ప్రభు అయిన దేవుడు చెప్పినది ఏమనగా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. మూడవ మారు ప్రకటన, ఈ స్త్రీ పురుషులు అనగా మరి సునీల్ గీతారాణి పరిశుద్ధ గృహస్థ జీవనంలో జతపరచబెట్టుకు ఇప్పుడు వచ్చిన్నారు. వీరు జతపరచుట న్యాయమైన కారణం హేతువు కనపరపగలిగిన ఎడల ఇప్పుడే తెలియచేయబలను. వీరు జతపరచకూడదని న్యాయమైన హేతువు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే తెలియచేయవలనని, లేని ఎడల ఎప్పటికీ యోరకుండా ఉండవలసినదే. ఇది మూడో మారు ప్రకటన అండి క్రైస్తవ వివాహాలలో ప్రేమతో కోరుతున్నా. కాబట్టి వచ్చిన వారందరూ కూడా మాకు ఇష్టమే అని చెప్పి మీ కుడి హస్తాలు, అమ్మా మీ కుడి హస్తాలు, మీకు ఇష్టం లేదమ్మా, మీకు ఇష్టం లేదా? రైట్, థ్యాంక్ యూ. గీతారాణిని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? అమ్మాయి సమ్మతించుచున్నాను. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి అమ్మా, చాలా గట్టిగా చెప్పాడు. గీతారాణిని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంతకాలం ఇతరులను ఎవరిని ఆశింపక గీతారాణితోనే కాపురము చేయదువా? గీతారాణితోనే కాపురము చేయుదును. అబ్బో, సునీల్ని నీ భర్తగా స్వీకరించి దేవుని ఈవం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గం జీవించేదవా? జీవించేదనండి. అరే పోటాపోటీగా ఉన్నారండి. ఈవిడికి కూడా ఒక చప్పట్లు కొట్టండి అమ్మా. రైట్, సంతోషం. సునీల్ని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంతకాలం ఇతరులని ఆశింపక సునీల్తోనే కాపురం చేయదువా? సునీల్తోనే కాపురం చేయుదును. చాలా సంతోషం అండి. చక్కటి మరి ఇష్టాన్ని వారు తెలియపరిచారు. మన సంతోషదాయకం. అర్జయ్ గారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు. అయ్యా, మీ మనవరాల్ని సునీల్ గారికి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనండి? ఇష్టమేనండి. రైట్. అయ్యా అబ్బుల్ గారు, సునీల్ని గీతారాణికి ఇచ్చి వివాహం చేసి గీతారాణిని మీరు కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమండి. మంచిది. ఇరువురు కుటుంబాలు కూడా మీ కుడి హస్తాలు పాప కలపండి, చేతులు కలపాలి మీరు. గీతారాణి అని నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఆవిడతోటే, గీతారాణి గారితో.
ఆవిడంటే గీతారాణి అను నేను, గీతారాణి అను నేను, సునీల్ అను మిమ్ములను, సునీల్ అను మిమ్మలను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. సునీల్ గారితో. అమ్మ, ఈ లోపుగా వివాహానికి సంబంధించినటువంటి మంగళసూత్రాలు కానీ, ఉంగరాలు కానీ, రింగులు కానీ, స్తోత్రములు 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 స్తుతులు స్తుతులు. సర్వాధికారి సర్వోన్నతుడా, పాపుల రక్షకుడ నాయన, మమ్మల్ని నాయన ఇందులో ప్రార్థనలో మమ్మల్ని అందరినీ కూడుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నాయన ప్రార్థన ప్రారంభం మొదలుకొని ఇంతవరకు నువ్వు నడిపించిన కార్యక్రమాలన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభా. నాయన నీకు లెక్కించినట్లాడిన ప్రతి ఒక్క బిడ్డలు నాయన మాటల ద్వారా నాయన బిడ్డలు ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ బంగారపు చైన్ను అంగీకరించుము. మరియు క్రీస్తునకును ఆయన సభకును గల ఏకత్వమును ఆత్మీయ వివాహమును సూచించుటకై వివాహపు స్థితి మరమయమైన ఐక్యముగా నుండినట్లు పరిశుద్ధపరిచితివి కదా. తన శరీరం వలె తన భార్య అయిన సభను ప్రేమించి సమర్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సునీల్ గీతారాణి వీరు పరిశుద్ధ వివాహమును సమ్మతించి దేవుని ఎదుటను సంఘం ఎదుటను దానిని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామను వీరు భార్య భర్తలుగా ప్రకటించున్నాను. ఆమె వేరే చేయకూడదు. ఆమేన్. ఐక్యపరిచి పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మ విషయములందు ఆయనను సంతోషపరచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మీకు తోడైండునగాక. ఆమేన్. 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 కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం సంబంధమైన ప్రేమనకును నిబంధనకును గుర్తుగా ఈ బంగారము ఉంగరమును అంగీకరించుము. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు మీ సంతోషమే. సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ బంగారపు వస్తువును అంగీకరించు. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ
సుఖములు మెండుగను సగి ఇహపర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా. నీ దీవెనలే పంపుమా, ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించ, సంసార నావను సరిగా నడిపించ. నీవే సహాయమీయుమా, ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం. అనుగ్రహించి నడిపించుమా, ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఇహలోక భోగముపై మనసుంచక,
పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా ఇహలోక భోగముపై మనసుంచక పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై సాగే కృపదయ చేయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పెద్ద కుమారుడు ముందుగానే దేవుడు పెట్టుకున్నందువల్ల చిన్న కుమారుడు మోజెస్ ఆ కుటుంబాన్ని కూడా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఒకవేళ దిగమలో రాబోయే తారీఖులో ప్రేమగల మా తండ్రి కృపగల మా యేసు ప్రభువా మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు. కుటుంబ